ఈ వీడియో చూసి మెస్సీగా ఉంది అనుకోకండి. ఇక్కడ నేను జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను, అందుకనే ఇలా ఉంది. సో ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేశాను. సో పౌడర్ అంతా కిందంతా పడిపోయింది. సెకండ్ వన్ అయితే ఇలా చేసుకుంటున్నాను. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. సో జొన్న రొట్టెలు చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టము, కానీ నాకు రాదు. అందుకే ట్రైల్ చేసుకుంటున్నాను అనమాట. రోజు ట్రై చేస్తే వస్తుంది కదా అని, బట్ ఫ్రీక్వెంట్గా చేసుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా ఒక్కసారే చేసుకున్నాను. సో అంత పర్ఫెక్ట్గా రాదు. బేసిక్గా నేను లెఫ్ట్ హ్యాండ్ని కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాను. సో ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా యూస్ చేస్తాను అనే రీజను పెద్ద లాంగ్ వీడియో చేసి పెట్టాను, కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రీజన్ బిహైండ్ వై ఐఎమ్ యూజింగ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఉంటుంది. సో ప్లీజ్ ఒకసారి పోయి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని కూడా లైక్ చేయండి, సో దట్ ప్రతి ఒక్కరికి నా వీడియోస్ కనబడుతూ ఉంటాయి. జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి ఆఫ్టర్నూన్ చేసుకున్న ఎగ్ పులుసు కూడా ఉంది. సో అది వేసేసుకొని జొన్న రొట్టెలు అయితే తిన్నాను. ఇంకా జొన్న రొట్టెల్లోకి బాగా కర్రీ ఎక్కువగా ఉండాలి, అది కూడా పులుసులాగా ఉండాలి, లేదంటే పప్పు ఇలాంటివి చాలా బాగుంటాయి. ఎందుకంటే జొన్న రొట్టెలు కొంచెం గట్టిగా ఉంటాయి. సో మనం కర్రీలో ఎక్కువ ముంచుకొని తింటే కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. సో నాకు ఇచ్చినంత మెస్సీగా ఉంది కదా, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.